సొరకాయ రొయ్యల ఇగురుకి కావలసిన పదార్థాలు: రొయ్యలు పావు కేజీ, సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర అర స్పూను, ఆవాలు అర స్పూను, టొమాటో గుజ్జు 1 కప్పు, కొత్తిమీర అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు అర స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు తగినంత. సొరకాయ రొయ్యల ఇగురు తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఉడికాక పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి చక్కగా మిక్స్ చేసుకుంటూ టమాటో గుజ్జు కూడా వేసి కలుపుతూ కాసేపు ఉడకనివ్వాలి. తరువాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. రొయ్యలు మసాలాల్లో చక్కగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సొరకాయ రొయ్యల ఇగురు రెడీ.